5వ తరగతి అరాకొరా మార్కులతో పాస్ అయిన వ్యక్తి అంతర్జాతీయ వేదికల మీద ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతాడు అంటే కొంచెం అత్యుక్తి అనిపిస్తుంది. అలాగే నాటకాల్లో చిన్న చితక పాత్రలు, స్త్రీ పాత్రలు వేసుకునే పల్లెటూరి పిల్లగాడు తెలుగు చలనచిత్ర సీమలో పౌరాణిక, చారిత్రక, సాంఘిక పాత్రల్లో నటసామ్రాట్ అనిపించుకున్నాడంటే అతిశయోక్తిగా అనిపిస్తుంది. ఈ అతిశయోక్తులను, అత్యుక్తులను సహజోక్తులుగా మార్చి అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. సీతారామ జన్మం 1944లో తొలిసారిగా ఆయన తెలుగు చలచిత్రంలో అడుగుపెట్టాడు. దీని నిర్మాత, దర్శకుడు ఘంటసాల బలరామయ్య. ఘంటసాల బలరామయ్య అంటే ఇప్పటి సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ తాతగారు. అంతకుముందు ధర్మపత్రిలో 1941లో ఆయన బాలనటుడిగా నటించిన అది బాలనటుడుగా కాటాలనే పడిపోయింది. ఆ తర్వాత 44 తర్వాత 45లో మాయాలోకంలో తడుక్కుమన్నాడు. పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. అయితే ముగ్గురు మరాఠీలు 46, పల్నాటి యుద్ధం 47, ఈ 2 చిత్రాల్లో అప్పటి అతిరథ మహారథులు అగ్రనటులైన గోవిందరావు సుబ్బారావు, కన్నాంబ మరియు చదలవాడ నారాయణరావు వంటి వాళ్లతో పోటీపడి నటించి పరిశ్రమల పెద్దల తలలో నాలుకలుగా వాళ్ళ కళలో పడ్డాడు అక్కినేని నాగేశ్వరరావు. అయితే తర్వాత వచ్చిన బాలరాజు 1948 ఆయన్ని అగ్రస్థాయికి తీసుకెళ్ళింది, స్టార్ ఇమేజ్ కల్పించింది. ఆ సినిమా 11 కేంద్రాల్లో దినోత్సవం, ఒక కేంద్రంలో రైసోత్సవం జరుపుకుంది. దీని తర్వాత వచ్చిన కీలుగుర్రం 1949లో ఒక్కసారి మన బాహుబలి లాగా ఆయన్ని కళల రాకుమారుడిగా మార్చి వేసింది. రాత్రి 74 ఏళ్ల క్రితం దాదాపు బాహుబలి లాగా ఆకాశంలో రాకుమారితో కీలుగుర్రంలో తిరగటం సంభ్రమాచంలో గురి చేసింది. విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఆయనకి చేకూర్చిపెట్టింది కీలుగుర్రం. తర్వాత 49లో లైలా మజ్నూలో ఒక విషాద పాత్ర నటించినప్పటికీ 53లో వచ్చిన దేవదాసు ఆయన్ని విషాద నట చక్రవర్తిగా, సాంఘిక చిత్రాల రారాజుగా కీర్తించి ఒక అగ్రనటు స్థాయికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత మిగిలిందంతా రెస్ట్ ఆఫ్ హిస్టరీ అన్నట్టు చివరి తర్వాతంతా చరిత్ర. అయితే ఇలాంటి స్థాయికి చేరటానికి ఆయన కారణాలు ఏంది? ఒక్క నటనే కాదు, ఆయనలో ఆత్మ పరిశీలన ఉంది. మనం ఎవరికి వాళ్ళం, మనం చేసే పనికి, పాత్రలకి నప్పుతామా లేదా అనేది చూసుకోవాలి. ఆయన 55లో కన్యాసులకు వచ్చినప్పుడు అందులో గిరీశం పాత్ర ఏమన్నప్పుడు, 56లో చింతామణి వచ్చినప్పుడు అందులో భవానీ శంకర్ ఏమన్నప్పుడు ఆయన ఒప్పుకోలే, తిరస్కరించాడు. పేరు, డబ్బు చేతుని కాదు, ఆ పాత్రలు తనకు నప్పవు, సరిపోవు అని నిర్ణయించుకున్నాడు. అదేవిధంగా ఆయన నప్పడు, ఆయన చేత కాదు అని విమర్శకులు తీర్మానించిన కాళిదాసు, తుకారం, క్షేత్రయ్య, దేవదాసు వంటి పాత్రలు మెప్పించి ఒక పట్టుదలతో సవాలుగా స్వీకరించి ఆయన వాటిని నట సామ్రాట్ కీర్తి గడించాడు. ఆయన పాత్రల తీరుతెన్నలు చూస్తే విభిన్నమైన పాత్రలు ఎన్నో పోషించాడు. అమాయకుడు పాత్రలో మోగ మనసులు 64, అమాయకత్వం నుంచి క్రమేపీ మెచ్యూరిటీ, పరిపక్వత వచ్చే పాత్ర అర్ధాంగి 55, అదేవిధంగా ఒక పూజారి, ఒక జల్సారాయుడు అంటే ఒక ఆధునికుడు, సంప్రదాయవాది పాత్రల్లో బుద్ధిమంతుడు 69, ధర్మదాత వృద్ధుడు, మన కుర్రవాడు పాత్రల్లో ధర్మదాత 70, ఇలా విభిన్న పాత్రల్లో ఆయన అద్భుతంగా నటించాడు, పోషించాడు. వీటితో పాటు మన తమిళ, తెలుగు నటుడైన శివాజీ గణేశన్ తొలి చిత్రం పరదేశి 53 తెలుగులో, దానిలో ఆయనకి తండ్రిగా నటించాడు. అంతేకాకుండా చివరి సినిమా మనంలో తన తర్వాత 2 తరాలతో ఆడి పాడాడు. ఆ అవకాశం, అదృష్టం బహుశా ఎవరికి దక్కదు, భవిష్యత్తులో ఎవరు కూడా రాదేమో అనిపిస్తుంది. అలా విభిన్నమైన పాత్రల్లో ఆయన పోషిస్తే వీటన్నిటి మించి ఇంకోటి ఉంది. అది 81లో వచ్చిన ప్రేమాభిషేకం. అది ఎంత పెద్ద హిట్ అంటే వారాలు పోతూనే ఉన్నది. అసలు 81 అంటే మేము కుర్రోళ్ళుగా ఉన్నప్పుడు రైసోత్సవం అంటే 25 వారాలు, 50 వారాలు స్వర్ణోత్సవం అంటారు. తర్వాత ఏం పేరు పెట్టాలో అర్థం కాలేదు విమర్శకులకి. 75 వారాల దగ్గర ఆగింది. దానికి ప్లాటినం జూబిలీ అని పేరు పెట్టుకున్నారు. 8 కేంద్రాల్లో 50 వారాలు ఆడింది. గుంటూరులో ఒకే థియేటర్లో 360 రోజులు ఆడింది. ఇక 200, 100 రోజులు అనేది లెక్కలేదు. అది ఒక చరిత్ర, తెలుగు చరిత్రలో. ఇక తర్వాత చరిత్ర కూడా ఎట్టి పరిస్థితుల్లో రాసుకోవాలి. అలా లేనప్పుడు ఈదుకుంటూ పోవచ్చు. ఆయన
1949లో మనం చెప్పుకున్నాం పౌరాణిక జానపద రారాజు ఆయన. ఆ టైంలో కుర్రవాడు చిన్న చితక పాత్రలు వేసుకుంటూ ఉన్నాడని తెలిసింది. ఆ కుర్రవాడికి మంచి ఒడ్డు పొడుగు, అక్కినేని నాగేశ్వరరావు కలిగేది గాత్ర గంభీర్యం, మంచి అందం, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు ఒకటే అనుకున్నాడు, ఇతను జానపద పౌరాణికాల్లో ఖచ్చితంగా రాణిస్తాడు, కాబట్టి మనం సాంఘికాల్లోకి పోవాలి అని అందరిని అడిగాడు. సాంఘిక చిత్రాలు వేస్తాను ఎప్పుడు 49లో. వాళ్ళు నవ్వారు, నువ్వు అగ్రనటుడివి, జానపద పౌరాణిక బ్రహ్మవి, నీకు సాంఘికాలు ఎందుకు, వద్దులే అని. ఇక కాదు కూడదని 50 సంసారం సినిమాలో 1950లో ఆ కుర్రవాడే నటిస్తున్న చిత్రంలో ఒక పాత్ర తీసుకున్నాడు, ఆయన సాంఘిక పాత్ర. సినిమా బాగానే పోయింది, కాస్త పేరు వచ్చింది. ఆ తర్వాత దేవదాసుకు కాస్త సాంఘిక తెలుసుకొని దేవదాసుకు వచ్చేసాడు. ఇక పూర్తిగా సాంఘిక చిత్రాల్లో నిలబడిపోయాడు. ఈయన జోస్యం చెప్పిన, ఈయన ఊహకి అందిన ఆ కుర్రవాడు తదనంతర కాలంలో పౌరాణిక జానపద చారిత్రక చిత్రాల్లో అద్భుతంగా రాణించి చాలా గొప్ప కీర్తి గడించాడు. అతనే డాక్టర్ నందమూరి తారక రామారావు. అదేవిధంగా అంటే మిస్సమ్మ ఒక సినిమా ఉంది, దాంట్లో ఒక హాస్య పాత్ర నటించాడు. అప్పుడు అందరూ అనుకున్నారు ఈయన డబ్బుల కోసం నటిస్తున్నాడని. కాదు, దేవదాసు విపరీతంగా హిట్ 53లో ఇక అన్ని విషాద పాత్ర రావడం మొదలుపెట్టినాయి. ఆ ఇమేజ్ నుంచి బయటపడటం కోసం కోరి మిస్సమ్మలో హాస్య పాత్ర నటించి ఆ ఇమేజ్ నుంచి బయటికి రాగలిగాడు. అలా ఎప్పటికప్పుడు ప్రణాళికాబద్ధంగా ఆత్మపరిశీలన చేసుకుంటూ రాణించాడు. కనుకనే అంత అద్భుతంగా అన్ని చిత్రాల్లో నటించగలిగాడు. దాదాపు ఆయన నటించిన 246 చిత్రాల్లో 126 చిత్రాలు దినోత్సవాలు జరుపుకున్నాయి. అంత అవన్నీ చేయగలిగాడు కనుకనే అయిపోయింది. ఇక తర్వాత నిర్మాతకు ఎన్నో చిత్రాలు నిర్మించాడు. డాక్టర్ చక్రవర్తి 24, చదువుకున్న అమ్మాయిలు 63, ఆత్మగౌరవం 66, వెలుగునూడెలు 61, ఇట్లా ఎన్నో చిత్రాల్లో ఆయన నిర్మాతగా వ్యవహరించాడు. అంతేకాదు ఆయన మొట్టమొదటిసారి దినోత్సవాన్ని ప్రజల మధ్య నడిపించాడు, ప్రజల మధ్య జరిపించాడు. ఇది మంగళ బలం. అదేవిధంగా ఆడవాళ్ళు అంటే డ్యాన్స్ డైరెక్టర్గా మగవాళ్ళు ఉన్న రోజుల్లో ఒక మహిళా నృత్య దర్శకురాలు సుమతి కౌశల్ని ఆత్మగౌరవంలో పరిచయం చేశాడు. అదేవిధంగా మహిళా సంభాషణకర్తగా రంగనాయకమ్మ ప్రముఖ రచయితని ఒక సినిమాలో పరిచయం చేశాడు పూల రంగంలో. వీటన్నిటికి మించి చాలా కొద్ది మందికే తెలిసిన మాట, ఆయన రచయిత. ఆలు అనే పుస్తకం రాశాడు, కవితలు. ఆలు అంటే అక్కినేని ఆలోచనలు. వాటిలో చమత్కారం కూడా ఉంటుంది. చమత్కారం అంటే ఒక మాట గుర్తుకొస్తుంది. స్త్రీ పాత్రలు వేస్తూ ఆయన సీతారామ జనంలో రాముడు పాత్ర వేశాడు. అప్పుడు వేసినప్పుడు మీ అనుభవం ఏంటంటే, నాతో పాటు బాలా త్రిపుర సుందరి సీత పాత్ర వేసింది, ఎవరి సీతో కనుక్కోవడం కష్టమైపోయింది అని నవ్వేస్తాడు ఆయన. అలాగే వాళ్ళతో పాటు నేను నా దర్శకులని ఒక పుస్తకం రాశాడు. దర్శకులు, వాళ్ళ తీరుతెన్నులు, వాళ్ళు ఏ విధంగా సినిమా చిత్రీకరిస్తారు, చాలా అద్భుతమైన విశ్లేషణతో నడిచిపోతుంది. ముగించే ముందు ఒక మాట, 1941లో అక్కినేని నాగేశ్వరరావు సినిమాల్లోకి వచ్చాడు. 1931లో సినిమా ఆరంభమైంది. అంటే సినిమా ఆరంభమైన 10 ఏళ్లకి అక్కినేని వచ్చేశాడు. 10 ఏళ్ల తెలుగు చలనచిత్ర సీమ ఒడిదుడుకుల్ని, మలుపుల్ని చాలా దగ్గరుండి పరిశీలిస్తూ తెలుగు చలనచిత్ర సీమల్లో అనేక సంఘటనలకు సాక్షిభూతంగా నిలిచిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు. నిర్మాతగా, స్టూడియో అధినేతగా, నటుడుగా, వీటన్నిటికీ మించి సంపూర్ణ ఆరోగ్యానికి నిండు నమూనాగా నిండు నూరేళ్లు దాదాపు జీవించిన అక్కినేని గురించి ఆలు అనే ఆయన కవితల్లోని ఒక మాటతో మనం ముగిద్దాం. అదేంటంటే, బ్రతికి బావుకునేది లేదని సావుబోకు, చచ్చి సాధించేది లేదని బ్రతకబోకు, బ్రతికి జీవితాన్ని సాధించు, చనిపోయి కలకాలం జీవించు. సెలవు.